ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎంతగా అవగాహన కల్పిస్తున్నా తెలంగాణలో గల్ఫ్ గాయాలు పెరుగుతూనే ఉన్నాయి. సరైన అనుమతులు వీసాలు లేకుండా అక్కడికి వెళ్లొద్దు మొర్రో అని మొత్తుకుంటున్నా కొంతమంది మొండిగా వెళుతూ ఇబ్బందుల పాలవుతున్నారు. మధ్యలో మాయదారి ఏజెంట్స్ తయారై అసలు వెళ్లాలన్న ఉద్దేశం లేని వారి వెంటబడి మరీ వాళ్ల మనసు మార్చి విమానం ఎక్కిస్తున్నారు. తమకు రావాల్సిన కమిషన్ తీసేసుకుని విమానం ఎక్కించి చేతులు దులుపుకుంటున్నారు. కానీ అక్కడికి వెళ్లాక బాధితులు నానాపాట్లు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన మగ్గిడి నవీన్ కుమార్ ఉదంతమే ఇందుకు నిదర్శనం. నెలకు 80,000 సంపాదించొచ్చని ఆశపెట్టి నవీన్ ను విమానం ఎక్కించిన ఏజెంట్స్ సరైన వర్క్ పర్మిట్స్ ఇప్పించకుండా నిలువునా మోసం చేశారు. ఫలితంగా ఇప్పుడు ఆయన సౌదీ జైల్లో ఉన్నాడు. సొంతూరులోనే ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తూ వచ్చిన దాంతో తల్లిదండ్రులు భార్య పిల్లలతో హాయిగా ఉన్నాడు నవీన్. ఇతన్ని టార్గెట్ చేసిన ఏజెంట్స్ సోమయ్య, సందీప్ ఇక్కడేం సంపాదిస్తావు, సౌదీలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తే ఈజీగా నెలకు 80,000 సంపాదించొచ్చని ఆశపెట్టారు. అతను లొంగకపోయేసరికి తల్లిదండ్రుల వైపు నుంచి నరుక్కొచ్చారు. నవీన్ స్నేహితుడు సతీష్ తో నూరిపోయించారు. వెంటపడి మరీ నవీన్ మనసు మార్పించి సౌదీ వెళ్లేందుకు ఒప్పించారు. వీసా కోసమంటూ 3 లక్షలు నొక్కేశారు. విమానం టికెట్, ఇతర ఖర్చుల పేరుతో ఇంకో 1 లక్ష వసూలు చేశారు. ఇంత చేసి అక్కడికి వెళ్లాక గానీ నవీన్ కు విషయం అర్థం కాలేదు. తాను మొదట భయపడ్డదే జరిగిందని. మొదటి 2 నెలలు ఖాళీగా కూర్చోబెట్టిన ఏజెంట్స్ ఒత్తిడి చేయడంతో ఓ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగం ఇప్పించారు. 2 రోజులు పనిచేసాడో లేదో వర్క్ పర్మిట్ నక్కిలీదంటూ పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. నన్ను ఆదుకోండంటూ మొత్తుకుంటున్నాడు బాధితుడు. ఎస్పీ గారికి, మీడియాకు నమస్కారం. నా పేరు మగ్గిడి నవీన్ కుమార్, మాది ఇబ్రాహీంపట్నం, కరీంనగర్ జిల్లా. నన్ను మొద్దే సోమయ్య, మొద్దే సందీప్లు అనే ఏజెంట్లు సౌదీలో 60-70 రూపాయలు సంపాదించుకోని చెప్పి పని ఉన్నదని చెప్పి నన్ను మభ్యపెట్టి 3,50,000 రూపాయలు తీసుకుని నన్ను ఇక్కడికి తీసుకొచ్చుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 నెలలు నన్ను ఖాళీగా ఉంచినారు. ఆ తర్వాత ఒకరోజు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి పని ఉన్నదని చెప్పి హాస్పిటల్లో పెట్టినారు. హాస్పిటల్లో పెట్టిన మరుసటి రోజు నన్ను పోలీసులు వచ్చి నీ అకామా సరిగా లేదు అని చెప్పి నన్ను అరెస్ట్ చేసి జైల్లో ఉంచినారు. నా పాస్పోర్టు, నా అకామా తీసుకొని నన్ను జైల్లో పడేసినారు. తర్వాత సోమయ్య ఏజెంటు నన్ను విడిపించడానికి కొద్ది ప్రయత్నం కూడా చేయలేదు. నాకు సంబంధం లేదు, నీ వీసా నీ ఇష్టం, నేను అకామా ఇచ్చినా నువ్వు ఏమన్నా చేసుకో అని చెప్పి నన్ను జైల్లోనే ఉంచినాడు. ఇప్పటికి 23 రోజులు అవుతుంది నేను జైల్లో ఉండబట్టి. నా దయచేసి మీరు ఏమైనా చేసి నన్ను బయటకు విడిపించగలరు. నా వీసా నా అకామా కరెక్ట్ లేనందున నేను బయటకు తీసుకురాలేకపోతున్నారు వాళ్ళు. నా తరపు నుంచి చాలామంది బయటకు తీసుకురావడానికి ట్రై చేశారు, కానీ ఎవరి వల్ల కూడా కాలేదు. ప్లీజ్ మీ మీడియా మిత్రులు, ఎస్పీ గారు ఆయన దయచేసి నన్ను బయటకు తెచ్చే ప్రయత్నం చేయండి. ఈ 3,50,000 రూపాయలు నేను అక్కడ ఇబ్రాహీంపట్నంలో మధ్యవర్తి మంత్రి సతీష్కు ఇచ్చిన, ఆయన కూడా నాకు సంబంధం లేదని మాట్లాడుతున్నాడు. ఆయన దయచేసి మీరు సహాయం చేసి నడిపించగలరు. ఒకవేళ నా డబ్బులు పోతే మాత్రం నేను ఆత్మహత్య చేసిన, కుటుంబ సభ్యులతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి నన్ను ఇలా చేశారేంటని ఏజెంట్స్ కు మధ్యవర్తిగా వ్యవహరించిన ఊళ్ళోని వ్యక్తిని నిలదీస్తే తనకేం సంబంధం లేదని బొంకుతున్నాడు. మరో గత్యంతరం లేక ఇబ్రహీంపట్నం పోలీసులకు కంప్లైంట్ చేశారు కుటుంబ సభ్యులు. ఉన్న భూమి, బంగారం అమ్మి ఏజెంట్స్ చేతిలో పోస్తే ఇలా మోసం చేశారని వాపోతోంది నవీన్ కుటుంబం. టికెట్కు 45,000 అయినాయి. తర్వాత ఇంకా వేరే ఫార్మాలిటీస్ అట్లా బాగానే ఖర్చు అయిపోయినాయి. అవన్నీ తీసుకున్నారు. వీసా పంపించిండు, ఈయన వెళ్ళిండు, ఒక హాస్పిటల్లో పని చేయించిండు. ఏప్రిల్ 27 నుంచి వెళ్ళిండు. మే 1కు ప్రొద్దున ఎర్లీ మార్నింగ్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసిండు. నన్ను అది ఆజాద్ విజా అని చెప్పావు, నేను ఎక్కడంటే అక్కడ పని చేసుకోవచ్చు అని చెప్పినావు,
అని ఏజెంట్కు ఫోన్ చేస్తే వద్దే సోమారెడ్డికి ఏం సంబంధం లేదన్నట్టు మాట్లాడిండు. ఈ డబ్బులు మా ఇంట్లో నా భార్య మీద కోడల మీద బంగారం ఇంకా అప్పు స్టేషన్కి వెళ్ళిన వీరపట్నం స్టేషన్కి ఆ రాజరెడ్డిని ఎస్ఐ గారిని కలిస్తే పిలిపించి ఆయన పిలిపించి ఫోన్ చేస్తే ఫోన్ లావట్లేడు. సరే నేను చూస్తా పో మళ్ళీ చూస్తా పో నీకు చెప్తా పో నీకు ఏంది రాగానే అవుతుందా పని అవుతుందా నువ్వు అనుకున్నట్టు అవుతుందా పని అని చెప్పి ఎస్ఐ గారు అన్నారు. అని నేను మళ్ళీ పిలిపిస్తా పో అని చెప్పాను. ఇక నాకు ఇక్కడ పని అయ్యేటట్లేదు మరి అని చెప్పి నేను డైరెక్ట్ ఎస్పీ గారిని కలుస్తాను. ఒక కరీంనగర్ జిల్లా నుండే ప్రతి ఏటా సుమారు 25,000 మందిని నకిలీ పత్రాలతో మాయమాటలు చెప్పి ఏడాది దేశాలకు పంపుతున్నారు ఏజెంట్ రాక్షసుడు. ఈ విషయంలో పోలీసులకు పూర్తి సమాచారం ఉన్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నాయి గల్ఫ్ బాధితుల సేవా సంస్థలు. వెళ్లే ఉద్దేశం లేని వాళ్లను కూడా బలవంతంగా మనసు మార్చి బాధితుల్ని చేస్తున్న ఏజెంట్స్ ను కట్టడి చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. వేలాది మంది ఉపాధి కొరకు ఏజెంట్ల దగ్గర లక్షలాది రూపాయలు తీసుకొని వెళ్తున్నారు. వెళ్ళి అక్కడ పని లేదు అని చెప్పి పంపిస్తే ముఖ్యంగా పడేది ఈ లేబర్ మీద 1,50,000 పెట్టి పోతున్నారు. 1 మంత్ 2 మంత్ 3 మంత్ 4 మంత్ వెళ్ళేస్తున్నారు. ఇది చాలా దారుణ పరిస్థితి. ఒకే ఈ లేబర్ కేటగిరీకి విధులు ఫ్రీ ఉన్నప్పటికీ కూడా దళారులు అనేది లక్షలాది రూపాయలు తీసుకొని ఇక్కడ ఉన్న భూములు అమ్ముకొని అక్కడ వెళ్ళి మనం తిరిగి వస్తున్నారు. ఇది ఆపాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇక్కడ ఉపాధి కల్పించి వీళ్ళను ఒక పని నేర్పించి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ప్రయత్నం కూడా చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ ఆ పనిలో ఇంకా పడలేదు.